హలో గైస్, నా పేరు రాధాకృష్ణ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ రాక్ లైఫ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈఎంఐ 9 అండ్ 15 ఈఎంఐ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా ఈఎంఐ అని క్లిక్ చేసుకుంటే మూవింగ్ యావరేజెస్ ఈఎంఐ అని క్లిక్ చేసిన తర్వాత మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్సివ్ అని వస్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోవాలి. మనకి రెండు వస్తాయి. ఇక్కడ 9 అండ్ 15 ఈఎంఐ మనం క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి లెంత్ వచ్చేసి డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. సో స్మూతింగ్ లెంత్ వచ్చేసి 5 క్లిక్ చేసుకొని కలర్ ఓకే చేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ వచ్చింది. సో అదేవిధంగా మనకి ఇంకోటి 15 ఈఎంఐ కావాలి. 15 ఈఎంఐ స్మూతింగ్ లెంత్ 5 విజిబిలిటీ స్టైల్ ఎల్లో కలర్ పెట్టుకుందాం. ఓకే. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే క్విక్ ట్రెండ్కి ట్రేడర్స్ చాలామంది క్విక్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్కి యూజ్ చేస్తారనమాట. సో దీన్ని బట్టి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలో మాట్లాడుకుందాం అనమాట. సో ఇప్పుడు బయింగ్ చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఒక బయింగ్ ట్రేడింగ్ తీసుకోవాలంటే డేలో మనం ఇక్కడ చూడండి ట్రెండ్. సో ఇది వచ్చేసి మార్కెట్ పడింది అక్కడ నుంచి. సో మనం ఇప్పుడు ఇక్కడ బై సైడ్ తీసుకోవాలంటే ఈ ట్రేడింగ్ ఇండికేటర్స్ బై సైడ్ అట్లీస్ట్ ఒక 30% బెండ్ అవ్వాలి. బెండ్ అయినప్పుడు మనము ట్రేడింగ్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇండికేటర్స్ 30% బెండ్ అయినాయి. 30% కంటే ఎక్కువ బెండ్ అయినాయి. 30% బెండ్ కావాలి ఇండికేటర్స్. సో ఈ 9 ఈఎంఐ అంటే 9 ఇండికేటర్స్ ట్రెండింగ్ చూపిస్తుంది అనమాట. ఈ 5 ఈఎంఐస్ అంటే ఎల్లో కలర్ ఉంది కదా, అది 15 ఈఎంఐ. ఈ 15 ఈఎంఐ అంటే 15 కలర్స్ ట్రెండ్స్ని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ బయింగ్ జోన్ వచ్చింది. సో మనం ఇమీడియట్లీ బయింగ్ తీసుకోమన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి టాప్ మారుబుజు ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మనము ఇమీడియట్లీ బాడీ క్లోజ్ అయిన వెంటనే మనము బై సైడ్ తీసుకుంటాం అనమాట బయింగ్. సో ఇక్కడ వచ్చేసి మనం స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద పెట్టుకుంటాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. మనకు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 1:2 కానీ ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. అలా లేకపోతే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకొని ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ స్టాప్ లాస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట సేఫ్ జోన్కి. సో దాని తర్వాత మార్కెట్ చూడండి, దీన్ని అస్సలు టచ్ కాలేదు. ఈ జోన్ అస్సలు టచ్ కాలేదు. ఈ జోన్ కూడా టచ్ కాలేదు. ఆల్మోస్ట్ ఈ జోన్ని ఇక్కడ తీసుకుంది అనమాట. ఇక్కడ వేసుకుంది. ఎంత పెద్ద మూవ్ వచ్చింది చూడండి. సో ఇది ఒకటైంది. సో ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ 10th. చూడండి, ఇది ఒక ఇన్వెంటెడ్ హ్యామర్ లాగా ఉంది. ఇది పెద్దది మరుబూజు. ఇది అవర్నెస్ క్యాండిల్ కూడా అంటారు. అవర్నెస్ క్యాండిల్. దీని తర్వాత మనము నెక్స్ట్ క్యాండిల్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ నుంచి 1:1 కూడా తీసుకోవచ్చు. 1:2కి అలా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఉంటుంది.
ఇది లో విగ్ ఇన్వర్టెడ్ హ్యామర్. సో దీని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ తర్వాత మనం ఈ విగ్ దగ్గర ఎంట్రీ అవుతాం అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసి ఈ విగ్ కింద లో పెట్టుకుంటాం. స్టాప్ లాస్ ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటాం. సో నెక్స్ట్ క్యాండిల్ బై మనము ఇక్కడ బై ఎంట్రీ చేస్తాం. బై చూడండి, ఇది స్టాప్ లాస్. మీరు కావాలంటే అసలు స్టాప్ లాస్ ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, పవర్ఫుల్ టాప్ విగ్ హ్యామర్. సో నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ క్లోజ్ అయితే ఇమీడియట్లీ మనం బయింగ్ తీసుకుంటాం. బయింగ్ స్టాప్ లాస్ 1:2కి ఎంట్రీ కావచ్చు, 1:2కి సెల్ చేసుకోవచ్చు. 1:1 తర్వాత 17 తీసుకుంటే ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ చూడండి. ఆ బుల్లిష్ క్యాండిల్ తర్వాత 17th చూడండి, ఇక్కడ ఒక ఫారిసెల్ హ్యామర్ పవర్ఫుల్. అక్కడ నుంచి మనం ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్కి ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ క్యాండిల్ కింద. ఎంట్రీ ఇక్కడ అయ్యి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఎంట్రీ కావచ్చు. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఒక క్యాండిల్ నుంచి బయింగ్. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక జోన్ వచ్చింది, ఇక్కడ ఒక జోన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి పవర్ఫుల్. ఇది పవర్ఫుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్, పవర్ఫుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇది క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మనం బై తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. దాని తర్వాత చూడండి ఆల్మోస్ట్ 1:3. నెక్స్ట్ సెల్లింగ్ చూసినామంటే మనం సెల్లింగ్ చూద్దాం. ఇక్కడ కూడా టచ్ అయింది, కాకపోతే మనం మళ్ళీ రిజెక్షన్ అయ్యింది చూడండి. బుల్లిష్ క్యాండిల్ ఒకటి వచ్చింది, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది. సో వెయిట్ చేసి మనం ఇక్కడ ఎంట్రీ కావచ్చు. లో విగ్ షూటింగ్ స్టార్. దాని తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. స్టాప్ లాస్ అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఉంటే కూడా టీపీ పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఇది ఒకటి. మళ్ళీ నెక్స్ట్ డే చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. షూటింగ్ స్టార్ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఈ
ఇదొకటి. నెక్స్ట్ డే 4th వస్తే ఇక్కడ లో విక్ షూటింగ్ స్టార్ ఒకటి ఉంది. 9 and 15 EMI టచ్ అయింది. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్తో ఎంట్రీ అయ్యి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఎంట్రీ ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. 1:1 1:2 ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇది 9 and 15 EMI. చాలామంది ట్రేడర్స్ క్విక్ ట్రెండ్కి యూజ్ చేస్తుంటారు. 1:2 1:5 1:10 కూడా యూజ్ చేస్తుంటారు. సో మనం ఇదే 4Xలో కూడా చూసుకోవచ్చు. 4Xలో కూడా ఇదే వర్క్ అవుతుంది. సో 4Xలో నేను ఆల్రెడీ ఇండికేటర్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇక్కడ 9 EMI టచ్ అయింది. ఈ టాప్ విక్ పార్షియల్ హ్యామర్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్తో మనం ఎంట్రీ అవుతాం. ఎంట్రీ వచ్చేసి ఈ క్యాండిల్ అబోవ్ ఎంట్రీ అవుతాం అనమాట. మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఈ విగ్ ఉంటుంది కింద. నెక్స్ట్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ మీరు 4,160లో ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ 4,990. అంటే ఈ 4Xలో వచ్చేసి మీరు ఈ లెవెల్స్లో 0.50 ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ 70 80 90 30 పాయింట్స్కి 0.50కి వచ్చేసి మీకు 10,000 అవుతుంది ఇండియా కరెన్సీలో. ఈ 10,000 అమౌంట్కి మీకు 2,20,000 ప్రాఫిట్ వస్తుంది. ఎన్ని మినిట్స్లో 15 30 45 1 అవర్ 15 మినిట్స్కి. సో 4Xలో హై వోల్టాలిటీ ఉంటుంది, హెవీ అమౌంట్ వస్తుంది. మన ఇండియా మార్కెట్లో మీ దగ్గర 10K ఉంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక 2K కూడా కాదు నాకు తెలిసి 1K ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే 4Xలో మీ దగ్గర 10K ఉంటే ఎండ్ ఆఫ్ ద డే లేకపోతే 1 lakh కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది పవర్ ఆఫ్ 4X. మీకు అప్కమింగ్ వీడియోలో నేను 4X మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలో ఆ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూద్దాం బయింగ్ అండ్ సెల్లింగ్ దీంతో కూడా. ఇక్కడ ఒక లెవెల్ అయింది. సో నెక్స్ట్ బయింగ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఒకటి చూడండి. ఈ జోన్లో మనకి విక్స్ టచ్ కాలేదు కాబట్టి మనం ట్రేడింగ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ విక్ టచ్ అయింది కానీ నెక్స్ట్ క్యాండిల్ దాని అబోవ్ క్లోజ్ కాలేదు. సో దట్ మనము ఇక్కడ ట్రేడింగ్ తీసుకోలేదు, అవాయిడ్ చేస్తున్నాం. సో ఇక్కడ వెయిట్ చేయాలి. మనము ఇమీడియట్లీ ట్రేడింగ్స్ అన్నీ తీసుకోకూడదు. 1 అవర్ అయినా సరే మనకు కావాల్సింది ఏంది, మన ఇండికేటర్స్ టచ్ అవుతుందా లేదా మూవింగ్ యావరేజెస్కి వచ్చి టచ్ అవుతుంటే మనం బై సైడ్ తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి టాప్ విక్ పార్షియల్ హ్యామర్ ఉంది. అసలు ఇక్కడ పెడతాం, టీపీ ఇక్కడ పెడతాం. అలా లేకపోతే రిస్క్ ఎందుకు అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే 4Xలో మనకి 10 పాయింట్స్ వచ్చినా కూడా ఒక యూజ్ అమౌంట్ వస్తుంది. సో ఇది బయింగ్ సైడ్ అయింది. ఇప్పుడు సెల్లింగ్ సైడ్ చూస్తాం అనమాట. ఇక్కడ చూడండి గైస్, క్యాండిల్ వచ్చేసి డ్యూయల్ డైరెక్షన్ అంటాం అనమాట. ఇది ఉంది కదా, బాడీ సేమ్ ఉందన్నమాట. బాడీ సెంటర్లో ఒక స్మాల్ అమౌంట్ ఉంది. ఈ విక్స్ వచ్చేసి సేమ్ ఉంది అనమాట. దీన్ని డ్యూయల్ డైరెక్షన్ అంటాం అనమాట. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందనుకో,
ఇక్కడ దీనిపైన మనము ఎంట్రీ తీసుకుంటాం అనమాట బయింగ్ సైడ్. సో అదే బాడీ ఇక్కడ కింద క్లోజ్ అయిందంటే ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి డ్యూయల్ డైరెక్షన్కి పనిచేస్తుంది ఈ క్యాండిల్. సో మనము అక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికీ. చూడండి నెక్స్ట్ క్యాండిల్ ఇంకా ఇది క్లోజ్ కాలేదు కాబట్టి మనము ఎంట్రీ కొంచెం అవాయిడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్తో మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఇది షూటింగ్ స్టార్, లో విక్ షూటింగ్ స్టార్ అనమాట. ఇది కూడా డ్యూయల్ డైరెక్షన్లోనే ఉంది చూడండి. జూమ్ చేసి చూపిస్తాను. నా దగ్గర ట్యాబ్ లేదు గాయ్స్, నేను మొబైల్తోనే చేస్తున్నాను. ఈ టూల్స్ మనకి అలవట్లేదు దీంతో. చూడండి ఇది కూడా బాడీ సేమ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఆ విక్ కింద క్లోజ్ అయితే మనము నెక్స్ట్, సో ఆ విక్ కింద క్లోజ్ అయితే మనం ఎంట్రీ అక్కడ తీసుకుంటాం అనమాట. లేకపోతే దాని కింద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ తీసుకుంటాం ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం. సో మనకి ఆల్మోస్ట్ 1:1, 1:3 ఈజీగా వస్తుంది. ఇక్కడ దాకా కూడా చూడండి మార్కెట్. ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. అంతే గైస్, మనకి ఆల్మోస్ట్ రోజుకి 1-2 ట్రేడ్స్ ఈజీగా దొరుకుతాయి. 4Xలో మనం ఈజీగా చేసుకోవచ్చు గైస్ ఇండియా మార్కెట్ కంటే. సారీ గైస్, ఇప్పుడు మీకు జస్ట్ 4X మార్కెట్లో మీ దగ్గర 10,000 క్యాపిటల్స్ ఉంటే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒక జస్ట్ మార్జిన్ చేసి చూపిస్తాను. ట్రేడ్ చేయను. చూడండి మీ దగ్గర 10,000 ఉందనుకోండి, 0.50 మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, జస్ట్ ఇక్కడ దాకా పెట్టుకోండి. అంత వద్దులేండి, ఇక్కడ దాకా పెట్టుకోండి. జస్ట్ 10 పాయింట్స్కి ఆల్మోస్ట్ 48,000. 4Xలో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు డ్యూయల్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఈ క్యాండిల్లో డ్యూయల్ డైరెక్షన్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ బాడీకిన ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కింద పడుతుంది మార్కెట్. అదే పైన క్లోజ్ అయిందనుకోండి, ఈ విగ్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. జస్ట్ ఈ 4Xలో మనం 10,000 పెట్టి జస్ట్ 10 పాయింట్స్ వస్తే మనకు ఆల్మోస్ట్ 15 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు చూడండి చెప్పచ్చు 15 పాయింట్స్, ఆల్మోస్ట్ ఒక 17 పాయింట్స్కి ఆల్మోస్ట్ 1 lakh. అదే చూడండి ఇప్పుడు మనం మార్కెట్ కింద పడుతుంది అనుకోండి, కింద ట్రేడ్ చేస్తాం సెల్లింగ్. అదే సపోజ్ బై సైడ్ పోయింది అనుకోండి, చూడండి ఇప్పుడు మీకు లాస్ ఆల్మోస్ట్ $240 అంటే ఆల్మోస్ట్ 20,000 లాస్ అవుతుంది. సో క్యాపిటల్ మీ దగ్గర 10,000 ఉంటే తక్కువలో ట్రేడ్ చేసుకోండి. 0.2 లేకపోతే 0.5 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 2,000 పడుతుంది అంత ట్రేడింగ్కి. సో జస్ట్ ఒక 10 పాయింట్లకి మీకు ఒక 5,000 అట్లా వస్తుంది. చిన్న ట్రయల్ చేసుకొని పెద్ద అమౌంట్ చేసుకోవచ్చు ట్రేడింగ్లో. సో ఈ 4X గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి గైస్.